హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ రైల్వేస్ గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ చెప్పేది ఒకటే. నా యొక్క గోల్ ఇప్పుడు అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ నుండి అట్లీస్ట్ మినిమం ఒక 1000 మెంబర్స్ నెక్స్ట్ గ్రూప్ డిలో జాబ్ జాయిన్ అవ్వాలి. అదే నా యొక్క మెయిన్ డ్రీమ్. ఇప్పుడు మీకోసం ఒక 2 to 3 months డైలీ కొన్ని అవర్స్ స్పెండ్ చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. నేను 100% ప్రతిరోజు వీడియో చేస్తాను. మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, ఖచ్చితంగా వీడియో చూడండి. ఇంపార్టెంట్ క్లాస్ చెప్పినప్పుడు చాలామంది ఎవరు చూడట్లేరు. ఏదన్నా పనికిరాని విషయాలను చెప్తే మాత్రం ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ చూస్తూ ఉన్నారు మన దాంట్లో. సో ప్రతి క్లాస్ చూడండి. అది మీకు వచ్చినా కానీ ఆ టాపిక్ వచ్చినా ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు అరిథమెటిక్లో 1 to 15 క్వశ్చన్స్ విత్ ఇన్ 10 మినిట్స్లో ఏ విధంగా చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో మీరు వ్యూస్ వచ్చిన కొద్దీ ఇక్కడ క్వశ్చన్స్ కొన్ని పెంచుకుంటూ వెళ్దాం. అందులో క్లాస్ 1. సో విష్ గుడ్ లక్. ఇది మీ గోల్, మీకు జాబ్ ముఖ్యం. నాకు మీ నుండి ఒక 1000 మెంబర్స్ అన్న మీ వల్ల మాకు జాబ్ వచ్చింది అనే ఒక కృతజ్ఞత అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100% మీరు జాబ్ కొట్టగలరు. ఓకే, సో ఫస్ట్ క్లాస్. ఇక్కడ చూడండి. ఏ ట్రావెల్స్ 15 km with a speed of 30 km/h. He travels another 25 km with a speed of 10 km/h. What is his average speed to the entire journey? ఏమన్నాడంటే ఏ అనే ఒక వ్యక్తి అంటే 15 కిలోమీటర్ల డిస్టెన్స్ని 30 km/h స్పీడ్తో వెళ్ళాడంట. ఇంకొక అతనే మళ్ళీ 25 కిలోమీటర్ల డిస్టెన్స్ని 10 km/h స్పీడ్తో వెళ్ళాడంట. అయితే సరాసరి వేగం ఎంత అని అడిగాడు. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది మనకు కావాలి. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? 15 kilometers అగైన్ 25 km, దట్ ఈస్ 40 kilometers. టోటల్ టైం మనకి లేదు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటిదండి? డిస్టెన్స్ బై స్పీడే కదా. టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఉన్న ఈ కేటగిరీని అంటే ఈ 15 km/h దాన్ని మనం టైం క్యాలిక్యులేట్ చేద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుందండి? డిస్టెన్స్ 15/30, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 hours. అగైన్ ఇక్కడ ఇంకో టీ వస్తుంది కదా, 25/10. సో ఇక్కడ 2.5. సో 2.5 ప్లస్ 0.5, దట్ ఈస్ టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఆన్సర్ 40/3 km/h. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కనుక ఎంత టైము, లేదంటే ఈ 15 క్వశ్చన్స్ విత్ ఇన్ 10 minutes లోపే చేయొచ్చు. 40/3 km/h. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ P/Q ఈక్వల్ టు 5:2, then 2P minus 3Q is to 3P minus 5Q is equal to. సో ఏం లేదు, వెరీ ఈజీ. సో P/Q is equal to 5/2. సో P ప్లేస్లో 5 పెట్టండి, Q ప్లేస్లో 2 పెట్టండి. వెరీ ఈజీ. సో 2P 2 into 5 10 minus 3Q 3 into 2 6 by 3P 15 minus 5 into 2 10, that is equal 4/5. Answer C, 4/5. వెరీ ఈజీ. సో ఇవన్నీ కూడా కొన్ని పర్టిక్యులర్ మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేసే యాప్ నుండి క్వశ్చన్స్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. తెలుగులో, ఇంగ్లీష్లో. తెలుగులో కూడా చెప్తాను ఖచ్చితంగా. మీరు ప్రతిరోజు మాత్రం ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకే, డిస్లైక్ కొడదామనుకునే వాళ్ళు అసలు ఇటు వైపే రాకండి, నేను మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, చూడకండి. నచ్చకపోతే జస్ట్ ఛానల్ బ్లాక్ చేయండి, చూడకండి అబ్బా. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 1200 for 2 years at the rate of 20% per annum when the interest is compounded yearly? సో ఏం లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదండి? P into 1 plus R/100 whole power n minus P. ఓకే, సో P ఈక్వల్ టు 200. సో ఇక్కడ ఏమవుతుందండి? 120/100 into 120/100 minus 1200. ఓకే, సో ఇక్కడ 0, ఇక్కడ 0, 2 zeros కి 2 క్యాన్సల్, ఈ 2కి ఈ 2 క్యాన్సల్. సో 12 into 12 144. 144 into 12 1440 1728 minus 1200. So answer 528. Option D is the perfect answer. Okay, next question.
the simple interest on a sum is equal to the sum itself when the rate is same as the number of years for which it is invested. The number of years equal to ఏం లేదంటే కొంత సొమ్ము అంట కొంత కాలానికి కొంత రేషియోకి అంటే కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడంట. ఓకే, అయితే అప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా సేమ్ అయిపోయిందంట. అయితే ఇక్కడ ఏమని అన్నాడంటే టైము మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ అనేది ఇవ్వడం జరిగింది. లెట్ మనం ఈజీగా చూసుకుందాం. P ఈజ్ ఈక్వల్ టు అసలు 1000 అనుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి అదే అయింది అన్నాడు అంటే 1000. సో T ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు ఆర్, T ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. దెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR బై 100, PT అంటే ఎక్స్ ఆర్ ఎక్స్ బై 100. సో దిస్ వన్ క్యాన్సల్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 100, ఎక్స్ ఈక్వల్ టు 10. అంటే కొంత సొమ్ముని 10 సంవత్సరాలకి 10% ఇంట్రెస్ట్కి ఇస్తే ఆ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంట డబల్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఆన్సర్ 10. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Pipe A can fill tank in 6 hours. Pipe P can fill the same tank in 8 hours. Pipe A, B and C together can fill the same tank in 12 hours. Then which of the following statement is true for pipe C అని ఇచ్చాడు. ఏం లేదంటే పైప్ ఏ అనేది 6 అవర్స్లో నింపుతుందంట, పైప్ బి అనేది 8 అవర్స్లో నింపుతుందంట. ఒకవేళ ఏబిసి 3 పైపులు ఒకటేసారి ఆన్ చేస్తానంట 12 గంటల్లో నిండుతుందండి. అయితే సికి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 12 ఉంది, 8 ఉంది, 6 ఉంది. లెట్ ట్యాంక్ కెపాసిటీ, మీకు ఇట్లా అర్థం కాకపోతే మన క్లాస్లో చూడండి అరిథమెటిక్ ఉంటుంది. ట్యాంక్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ 48 అనుకుందాం, ఎందుకంటే ఎల్సిఎం చేసుకుంటే. ఓకేనా? 48. సో అప్పుడు ఏ ఏమవుతుందండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అవర్స్లో నింపిందంటే పర్ అవర్ ఎంత 8 లీటర్స్ పర్ అవర్. సో బి ఈజ్ ఈక్వల్ టు 8 అవర్స్లో నింపిందంటే 6 లీటర్స్ పర్ అవర్. సో ఏ మరియు బిసి కలిపితే 12 అవర్స్లో నింపింది అంటే 4 లీటర్స్ పర్ అవర్, 4 లీటర్ పర్ అవర్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఏ అనేది ఇండివిజువల్గా 8 లీటర్స్ నింపింది, బి అనేది ఇండివిజువల్గా 6 లీటర్స్ నింపింది. అంటే ఏబిసి కలిపినప్పుడు 4 లీటర్సే అన్నాడు. అంటే 3 కలిపినా కానీ వాటి యొక్క కెపాసిటీ అనేది తగ్గింది. అంటే సి అనేది నెగిటివ్ పైప్, సి అనేది నెగిటివ్ పైప్ అనేది మనకి క్లియర్గా అర్థమైంది. సో ఇక్కడ ఆప్షన్ ఇది కాదు, క్యాన్ ఫిల్ ద ట్యాంక్ అనేది కాదు. ఓకేనా? సో ఇక్కడ 48 ఉన్నది. సో డైరెక్ట్ మనం ఇక్కడ 4.4 hours 48 minutes కూడా డైరెక్ట్ వేసేయచ్చు. ఇక్కడ ఆన్సర్ ఇది. ఓకేనా? సో కాకపోతే మనం ఇక్కడ సింప్లిఫై చేయడానికైతే ప్రయత్నం చేద్దాం. సో ఏమన్నాడు, సి అనేది నెగిటివ్ పైప్ అని అర్థమైందిగా. సో ఏ ప్లస్ బి కలిపితే ఎంత 14 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 కలిపితే ఎంత 4 లీటర్స్ పర్ అవర్. సో సి ఈజ్ ఈక్వల్ టు 10 లీటర్స్ పర్ అవర్ హోల్ ఉందన్నట్టు. అంటే సి అనేది 10 లీటర్స్ పర్ అవర్ వాటర్ని బయటికి పంపిస్తాం. యాక్చువల్గా ఇక్కడ టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత 48/10, డైరెక్ట్ వేసేయచ్చు ఇక్కడ. ఓకేనా? సో దీన్ని 48/10 అవర్స్ ఇంటూ చేస్తే మనకి 4 hours 48 minutes వస్తుంది. సో డైరెక్ట్ ఇక్కడ మనం 48 వేసుకోవచ్చు. సో వెరీ ఈజీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఆఫ్ 320 ఎ మ్యాన్ ఇంకర్స్ ఎ లాస్ ఆఫ్ 20%. వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ టు గెయిన్ 20%? 320 రూపాయలని 320 రూపాయలకి అమ్మడం వల్ల అతను 20% నష్టం పొందాడు. అయితే 20% లాభం పొందాలంటే ఎంతకి అమ్మాలి? వెరీ ఈజీ క్వశ్చన్. 320 అనేది 20% లాస్ అంటే 80% రిప్రజెంట్ చేస్తుంది. 20% గెయిన్ అంటే యాక్చువల్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. దట్స్ ఇట్, రైట్? సో 120 0 క్యాన్సల్, 8 1 8 4 12 48 480. ఆప్షన్ బి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సో చాలా ఈజీగా ఉంటాయండి. మీరు ఎక్కువ గ్రూప్ డి అయినా కానీ పెద్ద కన్ఫ్యూజ్గా ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ డి జాబ్ ఈసారి చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే? సో ద రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ పవన్ అండ్ సునీల్ ఈజ్ 4:3. ఓకే? అండ్ ద రేషియో ఆఫ్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 3:2. ఇఫ్ పవన్ అండ్ సునీల్ సేవ్స్ 4,000 and 6,000 respectively per month, then what is the sum of their monthly incomes? మొత్తం ఎంత అంటే రేషియో 4:3. ఖర్చులు ఎంత 3:2. సో ఖర్చులను మనం 3x/2x అనుకుందాం. ఓకే? సో 3x/2x ఇంకా మిగిలి ఎంత 4,000 ఇక్కడ మిగిలింది, వీనికి మిగిలింది ఇక్కడ 6,000. ఇప్పుడు ఇది మొత్తమే కదా, 3x అనేది ఖర్చు, 2x అనేది ఖర్చు, 4,000 సేవ్ చేసిండు, 6,000 సేవ్ చేసిండు. ఇది మొత్తం కలిపితే ఎంత రావాలంటే రేషియో 4:3. సో వెరీ ఈజీ కదా. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. 9x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12,000 ఈజ్ ఈక్వల్ టు 8x ప్లస్ 24,000.
దెన్ x ఈజ్ ఈక్వల్ టు 12,000. సో x ఈజ్ ఈక్వల్ టు 12,000 అనేది ఏంటిది మనకి ఇక్కడ మనం గ్రహించాలి. సో 3x అనేది ఖర్చు, 2x అనేది ఖర్చు, టోటల్ ఖర్చు ఎంత 5x అంటే 60,000 రూపీస్ ఖర్చు చేసిళ్ళు వీళ్ళు. సేవ్ ఎంత చేసిళ్ళు ప్లస్ 10,000 సేవ్ చేసిళ్ళు అంటే టోటల్ ఏమన్నాడు ఇక్కడ ఇన్కమ్స్ అన్నాడుగా 70,000 మన ఆన్సర్. సో క్వశ్చన్ క్లియర్గా చూడాలి. 60,000 రాగానే 60 పెట్టొద్దు. వాడు క్వశ్చన్ ఏం అడిగాడు, మనం ఎంతవరకే చేసాం, ఏం చేసాం, ఓకేనా. సో ఈ విధంగా. సో ఇలాంటి కొన్ని బేస్డ్ ఆన్ ఆప్షన్స్ కూడా చేయొచ్చు. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ 2 cubes ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 64:125 దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. చాలా చాలా ఇంపార్టెంట్. ఏరియా, పెరిమీటర్, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా అని చాలాసార్లు చెప్పాను. సో ఇక్కడ క్యూబ్, ఓకే. సో ఇదే కదా. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏంటిదండి ఏ క్యూబ్, సర్ఫేస్ ఆఫ్ ఏ క్యూబ్ ఏంటిది 6a². సో ఏ క్యూబే కదా ఇది, అంటే a = 4 ఒకటి వచ్చింది, a = 5 ఒకటి వచ్చింది. సో 6a² అంటే ఇప్పుడు ఏమవుతుంది 6a², 4 a = 4 అయినప్పుడు ఏమవుతుంది 4 4 16, 6 96, 5 5 25, 150, 25 150. ఓకే. సో ఇప్పుడు ఏమైంది, దేనితో క్యాన్సిల్ చేద్దాం, 3 తోటి చేద్దాం. 3 50ల, 3 32ల, 2 16ల, 2 25ల, అంటే 16:25. 16:25 is our answer. The average of 30 numbers is 42. If 14th number is included, then the average becomes to 44. What is the 14th number? Very very easy ఉంటాయి గ్రూప్ డి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో 13 నెంబర్స్ యొక్క సరాసరి 42 అయినప్పుడు వీటి యొక్క సమ్ ఆఫ్ 30 నెంబర్స్ ఏమవుతుందండి, సమ్ ఆఫ్ 30 నెంబర్స్ వచ్చేసి 13 × 42, 13 × 42 that is equal to 546. Okay. Next 14th number is included, then the average becomes, then sum of 14 ఏమవుతుంది 14 × 44 that is equal to 616. సో 14 నెంబర్ల మొత్తం 616, 13వ నెంబర్ల మొత్తం 546. సో 14th నెంబర్ ఏంటిది ఈజీ కదా, ఇందులో నుండి తీసేస్తే అయిపోతుంది. సో 54, 60, 70. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్. The radius of the base of a right circular cone and a sphere is each equal to r. If the sphere and the cone have the same volume, then what is the height of the cone? సో ఏమన్నాడండి ఇక్కడ కోన్, ఈ కోన్ ఒకటి, ఈ స్పియర్ ఒకటి, r is equal to r అంట, ఓకేనా. ఇది ఇచ్చాడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ వరకు. ఇఫ్ ద స్పియర్ అండ్ కోన్ హ్యావ్ ద సేమ్ వాల్యూమ్, సో మనకి కోన్ యొక్క వాల్యూమ్స్ ఫార్ములా ఏంటిది πr²h/3. సో ఏం లేదండి, πr²h అనేది సిలిండర్ యొక్క వాల్యూమ్, అందులో 1/3 పొజిషనే కోన్ యొక్క వాల్యూమ్ πr²h/3. సో స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటిది మనందరికీ తెలుసు 4/3πr³, 4/3πr³. సో ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నాడు, హెచ్ కనుక్కోమన్నాడుగా. సో దిస్ వన్ క్యాన్సల్, ఈ స్క్వేర్కి ఇది క్యూ ఇది పోతుంది, ఒక ఆర్ మిగులుతుంది. సో ఈ 3కి ఇది పోయింది. సో నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది 4r, హెచ్ ఈజ్ ఈక్వల్ 4r. ఇలాంటి క్వశ్చన్ చూడగానే టెన్షన్ పడదు. ఫస్ట్ మీ మైండ్లో నుండి గ్రూప్ డి జాబ్ అనేది చాలా కష్టం, నాకు రాదు, మాకు మాక్ టెస్ట్లో తక్కువ వస్తున్నాయి, మేము అచీవ్ చేయలేము, మేము రీచ్ కాలేము అనే ఆ నెగిటివ్ థాట్ ఏదైతే ఉందో అది తీసేయండి. ఫస్ట్ కూల్గా ఎగ్జామ్ రాయండి, డెఫినెట్గా వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ రైల్వేస్లో ఈజియెస్ట్ జాబ్, అందులో సెంట్రల్గా నాకు తెలిసినంతవరకు సెంట్రల్ గవర్నమెంట్లో ఈజీగా క్రాక్ చేసే జాబు గ్రూప్ డి. ఓకే. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వివాలెంట్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 15%? ఒకే ఐటమ్ మీద ఫస్ట్ 10% ఇచ్చిండు, మళ్ళీ వచ్చిన అమౌంట్ మీద మళ్ళీ 15% ఇచ్చినప్పుడు ఎంత పోతుంది, ఆ యొక్క డిస్కౌంట్ ఒకటే డిస్కౌంట్ ఇస్తే ఎంతకి అనేది. సో దీనికి పెద్ద మనం ఫార్ములాస్ అవి ఇవి ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ 100 అనుకుందాం. 100లో 10% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 90 రూపీస్కే ఇచ్చిండు. ఈ 90 రూపీస్లో మళ్ళీ 15% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 10% అంటే 9,
మళ్ళీ 5% అంటే 4.5, దట్ ఈస్ 30.5. 13.5 అంటే ఏమవుతుందండి ఇక్కడ మనకి 76.5. అంటే 100 రూపాయలది కాస్త 76.5 రూపాయలకే వస్తుంది. కాకపోతే మనకి కావాల్సింది ఎంత తేడా వేరియన్స్ ఉంది, 23.5. ఆన్సర్. సో ఎంత ఈజీగా ఉంది, వెరీ ఈజీ. The selling price of an article is 8/7 of cost price. What is the profit percentage? ఏమన్నాడు ఇక్కడ, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8/7 ఇంటూ కాస్ట్ ప్రైస్. అంతే, ఇదే ఇచ్చాడు వాడు. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8/7. సో 8 రూపాయలు అమ్మిండు, 7 రూపాయలకు కొన్నాడు అంటే లాభం ఎంత, ప్రాఫిట్ పర్సంటేజ్, లాభం 1 రూపీ. లాభ శాతం ఈజ్ ఈక్వల్ లాభం బై కొన్న విలువ, దట్ ఈస్ 7 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 100/7. ఆన్సర్ D. Okay. So next question. So very easy question. What is the HCF of 2 power cube and 3 power 4 and 2 power 5 into 3 power 2? సో ఏం లేదండి, HCF అన్నప్పుడు ఫస్ట్ కామన్ వాల్యూస్ రాయాలి. కామన్ వాల్యూస్ ఏముంది ఇందులో, 2 ఉంది, 3 ఉంది. సో HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. HCF అనేది ఎప్పుడైనా లిమిటెడ్గా ఉంటుంది కదా, చిన్నగా ఉంటుంది కదా వాల్యూ, ఎల్సిఎంతో కంపేర్ చేసుకుంటే. సో మనకి ఇక్కడ చిన్న వాల్యూస్ అంటే 2కి పవర్ చిన్నది ఏది ఉంది, క్యూబ్ ఉంది. 3కి పవర్ చిన్నది ఏముంది, 2 క్యూబ్ 3 స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ HCF కాకుండా LCM అన్నాడు అనుకోండి, LCM అన్నప్పుడు ఉన్న నెంబర్లన్నీ రాయాలి. ఏమేమి ఉన్నాయి, 2 ఉన్నది, 3 ఉన్నది, అంటే 2 3. LCM అంటే అన్లిమిటెడ్ కదా, అది వెళ్ళిపోతూనే ఉంటుంది దాని యొక్క మల్టిపుల్. సో దీని యొక్క మ్యాక్సిమం పవర్, హైయెస్ట్ పవర్ ఏమున్నది ఇక్కడ, 2కి 5 ఉన్నది, 3కి 4 ఉంది. సో ఇది LCM, ఇది HCF. ఓకే, క్లియర్. యా, నెక్స్ట్ క్వశ్చన్. A number first is increased by 20% and reduced by 15%. If the final value is 2040, then what is the initial value of the number? సో మీరు ఇక్కడ బేస్డ్ ఆన్ ఆప్షన్స్ కూడా ఇలాంటి క్వశ్చన్ చేయొచ్చు. మీకు ఒక 10-15 వీడియోల తర్వాత కొన్ని బిట్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఆప్షన్ మీద ఏ విధంగా చేయొచ్చు అనేది నేను చెప్తాను. ఓకే, అందులో ఎస్పెషల్లీ ఏజెస్ కంప్లీట్గా ఆప్షన్స్ బేస్డ్ కూడా చేయొచ్చు. సో ఏమన్నాడు, ఎ నెంబర్ ఎక్స్ ఫస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, దట్ ఈజ్ అప్పుడు ఏ నెంబర్ అవుతుంది, 120x/100. సో ఎక్స్ కాస్త 120x/100 అయిపోయింది, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నా, రెడ్యూస్డ్ బై 15%, దట్ ఈజ్ 120x/100 అనేది మన నెంబరు, ఇది 100 పార్ట్స్ కదా, ఇంటూ 100 వస్తుంది, ఇక్కడ బై 100 అన్నట్టు. మనకు కావాల్సింది ఎంత, ఓన్లీ 85%. సో దట్ ఈజ్ 85. సో ఈ నెంబర్ ఏమవుతుంది అంటే 2040. సో వెరీ ఈజీ. ఇక్కడ చూడండి, ఈ జీరో క్యాన్సిల్ చేద్దాం, ఓకేనా. సో నెక్స్ట్ 5 2 5 1 5 7 17 2 1 2 6. ఓకే, సో 6 బదులు 60, 6 42, 102, ఈ 2 కలిపితే 102, 2 204, 20. సో x/100 is equal 20, x is equal 2000. Option C. Clear? So very easy questions. The daily average rainfall on 5 days of a week is 30 mm. 5 రోజుల సరాసరి సగటు 30 mm. If the rainfall 6th 7th day రోజు 42 mm, 25 mm respectively, then what is the average డైలీ రెయిన్ఫాల్ ఫర్ ద 7 days? సరాసరి కనుక్కోమన్నాడు. సో వెరీ ఈజీ, 5 × 30 150 వాటి యొక్క మొత్తం. సో ఇక్కడ మనకి 42 25 అయింది, 5 2 7 4 2 6 9 11 21. సో 217 mm అనేది 7 రోజులది కనుక సరాసరి 7 3 7 1. ఆన్సర్ 31. ఆన్సర్ 31. సో నేను ఏం మీరు డైలీ, నేను దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఫాలో అవ్వండి క్లాసెస్ని. ఖచ్చితంగా మీకు 100% జాబ్ వచ్చే విధంగా నేను టీచ్ చేస్తాను. వీడియో లైక్ చేయండి, ఫాలో అవ్వండి. సో విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఏవైతే 15 క్వశ్చన్స్ చెప్పామో అవి మనం 10 minutesలోనే చేయొచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది తప్పితే 10 minutes, విత్ ఇన్ 10 minutes లోపే మనం చేయొచ్చు. సో విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.